ప్రైవేటు కంపెనీలలో కొలువులంటేనే గ్యారెంటీ లేని కొలువులబ్బా. మనకు కోపం వచ్చినా మనమే బంద్ చేయాలి, వాళ్ళ కోపం వచ్చినా మనమే బంద్ చేయాలి. అసలే బయట మార్కెట్ మంచిగా లేదు. కొలువు పోతే మళ్ళా దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అందుకనే పైనున్నోళ్ళ మీద కోపంతోని కొలువు మానేయొద్దు. అట్లా కాదని కోపంలో కొలువు మానేస్తే ఇగో గీ అన్న లెక్క అవుతుంది మళ్ళా. వాడుకోను తాళం కాదు, వదులుకోను వశం కాదు అన్నట్టే ఉన్నది పోగి అన్న పరిస్థితి. తోపు నేను తోపుని అనుకుంటా గల్లెగిలేసుకొని కంపెనీకించి కొలువు మానేస్తే తోపును దోమేసినంత పనైంది. ఉన్న కొలువు మానేసి ఇంకో కొలువు కొరకపోతే కొలువు దొరకక ఇప్పుడు ముంబైలో ఆటోల అడ్డ మీద బండి పెట్టుకొని ఆటో 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 రావాలే రావాలే అని అరిసే కథ అయింది. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే ఇగో గిడ కనపడుతున్నాడు చూసిలా, గీన పేరు కమలేషు. ముంబైలో ఉంటాడు. ఒకటి కాదు రెండు కాదు, ఓ 14 ఏళ్ల సంది ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ క్రియేటివ్ మేనేజర్ కొలువు చేస్తుండట. మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఉన్నట్టుండి మనోని కొలువులకేంచి తీసేసిరట. ఓ నెల ఉత్తగున్నా ఏం కాదు గాని ఈయనకడ కొలువు చేస్తానా అని గుర్రు మీద పోయిండు. తెలిసిన వాళ్ళను సోపతిగాళ్లను కొలువు కావాలని అడిగిండట. ఏడ తాకత లేకుండా అయింది. ఒకటి బాయే రెండు బాయే 6 నెలలాయే. ఎవరిని అడిగినా కొలువు ఓటి దొరుకుతలేదు. జీతం ఓటి ఎక్కువ ఉండుతో ఎవరు కొలువు ఇవ్వట్లేదు. ఇటు కొలువు లేదు, అటు తిరిగి తిరిగి ఆశకొచ్చింది. పైసలు ఓటి లేకుంటాయినాయి. ఇక చేసేదేం లేక ఇగో ఇట ఓ ఆటో పట్టుకొని తోలుకుంటుండట. అందుకనే అంటారు కదా, కడుపులా కాలితే గుర్రం కూడా ఒరిగట్టి తింటదని. అగో అట్టినే ఉంది ఇప్పుడు. ఇక మనోని ముచ్చట కూడా అనుకుంటుందట. ఈ ముచ్చటకైనా చాలా మంది పని చేయకపోయేటాళ్లకు రూపాయి కూడా పుట్టగతులు లేకుండా అయినాయి. అందుకనే ఆటో వాళ్ళ అవతారం ఎత్తిండి అన్నట్టు. ఇగో ప్రైవేట్ కంపెనీలలో కొలువు చేసేటన్నలు ఇది అంతా చూసినాక ఉండబట్టలేక ఓ మాట చెప్తా ఈనోది. మనకు కోపం వచ్చినా ఏంటేది మనకే, మనకు కొలువు ఇచ్చిన వాళ్ళకు కోపం వచ్చినా ఏంటేది మనకే. అందుకనే వెనక ముంగట చూసుకొని కొలువు మానేయాలి. ప్రెస్టేజ్ కు పోయి అటంక ఇబ్బందులు పడకూరి సుమా. ముందే చెప్తున్నా, అటంక ఇక మీ ఇష్టం మళ్ళా.